హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టీఎస్ఈపీజెడ్ 2025 ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ కాపీ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం గూగుల్కి వెళ్ళేసి ఓయూ admissions.com అని క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఓయూ అడ్మిషన్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సిపిజెడ్కి సంబంధించిన 2025కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ అనేవి ఇందులో ఉంటాయి. దీనిలో టీజీ సిపిజెడ్ 2025 క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ డేట్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కనిపిస్తాయి. తర్వాత మనకు కావాల్సిన సిలబస్ కాబట్టి సిలబస్ని క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ అన్ని సిలబస్ అనేవి వస్తాయి. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళకి, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ వాళ్ళకి, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఇట్లా మీ సిలబస్ మీరు పర్టికులర్ ఏ సబ్జెక్ట్ మీద అయితే అప్లికేషన్ చేసిరో ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి మీకు సిలబస్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ అనుకున్నది. నేను ఎంఏ ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే ఇట్లా ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ అయితే వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మీది ఎంఏ తెలుగు అయితే ఇట్లా ఎంఏ తెలుగుకి సంబంధించిన సిలబస్ అనేది వస్తుంది. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ వాళ్ళకి, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళకి ఏమో ఇది, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ వాళ్ళకి సిలబస్ ఇది, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంకామ్ తీసుకున్నారనుకో, అప్లై చేసిరనుకో ఎంకామ్కి సంబంధించిన సిలబస్ ఇది. ఇట్లా మీరు ఏ సబ్జెక్ట్లో అయితే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ కాపీని అయితే మీరు ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుందా 2025కి సంబంధించిన సిలబస్ కాపీ ఇది. ఇట్లా మీరు సిలబస్ కాపీని అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకొని కాపీ చేసుకొని చేసుకోవచ్చు.